హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఒక డివోషనల్ వార్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో గంగానమ్మ జాతర జరిగింది. ఆ గంగానమ్మ జాతర మేము ఎలా చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నానండి. నేను చూడండి, ఇలా అయితే మార్నింగ్ అయితే మాకు ఇలా చాకలి వాళ్ళు ఉంటారు కదా, చాకలి వాళ్ళు ఇలా అలా కర్రకి అలా 2 కోళ్ళు కట్టుకొని పోతురాజు వేషంలో వస్తారండి. అలా కత్తిను ఇంకా అలా కోళ్ళని పట్టుకొని వస్తారు. అమ్మవారి స్వరూపం లాగా ఆ కోళ్ళని అలా కట్టుకొని అయితే ఇంటికి ఊరేగిస్తారు. అలాగా ఇంటింటికి వచ్చి ఆ కోళ్ళకి ఇలా పసుపు కుంకుమ పొగ వేసి చూపిస్తారు, అమ్మవారికి చూపించినట్టు. చూసారు కదా, ఇలా అయితే మా అమ్మ అయితే ఆ కోళ్ళకి పసుపు కుంకుమ పొగ అయితే వేస్తుందండి. చూసారు కదా, చూడండి పసుపు కుంకుమ రాస్తుంది. ఇది ఓన్లీ చాకల వాళ్ళే చేయాలండి. మాకు ఊర్లో అయితే ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు. ఎప్పటి నుండో ఆ చాకలి వాళ్ళే చేస్తున్నారు మాకు. అంటే రజక అంటారు కదా, రజక కులం వాళ్ళు అని అర్థం అనమాట. చాకలి వాళ్ళు చేస్తారు మాకైతే ఊర్లో. ఈ విధంగా వాళ్ళు చేస్తేనే చలవ అంటారు అమ్మవారికి, అందుకనే వాళ్ళతోనే చేస్తారు ఈ కార్యక్రమం అంతా కూడా. ఆ అమ్మవారికి ఇది గంగానమ్మ జాతర అండి. ఆ అమ్మవారికి ఎంత పొగ వేస్తే అంత ఇష్టం అంట అమ్మవారికి. చూడండి, తర్వాత పొగ అయితే చూపిస్తున్నారు మొత్తం ఇలా పొగ వేసి ఆ 2 కోళ్ళకు కూడా పొగ చూపించి, తర్వాత పోతురాజు స్వరూపంగా వచ్చారు కదా ఆయనకు కూడా బొట్టు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఇలా మొత్తం అన్ని ఇళ్ళకి వెళ్తారండి. మొత్తం మా ఊర్లో మొత్తం 400 అయితే ఉన్నాయి ఇళ్ళు గడపలు అయితే. మొత్తం 400 మెంబర్స్ ఇంటికి మొత్తం వెళ్ళి అలా ఊరేగిస్తారు. మొత్తం అలా కోళ్ళని తీసుకొని వెళ్ళి ఇలా డప్పుల వాళ్ళు వెనకాల ఉంటారు. కొంతమందికి ఇలా డప్పుల మోత అంటే చాలా ఇష్టం కదండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి. మాకు ఇక్కడ పూనకం అలాంటివి కూడా వస్తాయి. అంటే పూనకం అంటే అమ్మవారు ఒంటి మీదకి కొంతమందికి వాలుతుందని అంటారు కదా, అలా అన్నమాట. పూనకం అది వస్తుంది. కొంతమంది అయితే అలా డ్యాన్స్ కూడా వేస్తారు పూనకం వచ్చిన తర్వాత ఆ డప్పుల మోతకి. అలా మార్నింగ్ అయితే అయిపోయింది. మొత్తం మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇది సాయంత్రం మొత్తం అండి. ఇది సాయంత్రం ఇలా రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు దగ్గర నాగసర్పాల విగ్రహాలును ఒక 2-3 రాళ్ళు ఉంటాయండి. అవి విగ్రహాలు వెలిసినవి అండి ఇక్కడ మాకు. ఇలా ఇది గంగానమ్మ చెట్టు దగ్గర. ఇలా గంగానమ్మ దగ్గర అయిపోయిన తర్వాత నూకాలమ్మ గుడికి అయితే వెళ్తారు. తర్వాత ఇది చెరువుగట్టున ఉంటుంది మాకు. ఇది గంగానమ్మ జాతర అంతా చెరువుగట్టున జరుగుతుంది. ఆ చెరువులో అటు సైడు పక్కన పడిపోతారన్న భయంతో చూశారు కదా, అక్కడ రాళ్ళది కర్రలు అవన్నీ వేసి కట్టారు, జనాలు క్యూ లైన్లో వెళ్ళాలి అన్నట్టు. చూశారు కదా, అలా క్యూ లైన్లో వెళ్తున్నారు చూడండి. అటు సైడ్ చెరువు ఉందండి మాకు, అందుకనే ఆ చెరువులోకి పడిపోకుండా జనాలు కేర్ఫుల్గా ఉండాలని చెప్పి అలా అయితే కర్రలు కట్టి చక్కగా అలా అయితే ఏర్పాటు చేశారు. చూశారు కదా, మాకు ఇలా అయితే సాయంత్రమే జరుగుతుంది మొత్తం పండగ అంతా. మార్నింగ్ అయితే అలా ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం ఎవరైనా మొక్కుకుంటే కోళ్ళను మొక్కుకుంటారు కదా అమ్మవారికి. ప్రతి ఏటా కోళ్ళని మొక్కుకొని అలా అమ్మవారికి అయితే ఇలా ఇక్కడైతే వచ్చి మొక్కుబడి తీర్చుకుంటారు మొత్తం ఇక్కడ. చూసారు కదా, ఇలా అమ్మవారికి అయితే సాయంత్రం అయితే పెరుగన్నము ఇంకా గారెలు బూరెలు ఉల్లిపాయ అవన్నీ పెట్టి అమ్మవారి దగ్గర ఇక్కడ నివేదన చేస్తారండి. ఇక్కడ మాకు అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టము. ఇక్కడైతే పరమాన్నము, పప్పు, పెరుగన్నం కూడా మాకు చెద్దన్నం అంటారు కదా, అప్పటికప్పుడు వండిన అన్నం కాకుండా కొంచెం నిల్వ ఉన్న అన్నాన్ని అమ్మవారికి ఇక్కడ ఆవాహన చేస్తారు. ఇక్కడ
చూసారు కదా, అందరూ ఇలా కోళ్ళని తెచ్చుకొని అమ్మవారికి మొక్కుబడి అయితే తీర్చుకుంటున్నారు చూడండి. కొంతమంది పోతుల్ని మొక్కుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా తీర్చుకుంటారు. కానీ ఇక్కడ మ్యాక్సిమం అయితే అందరూ ఇలా కోళ్ళనే తెచ్చుకుంటారు. కోడి పుంజుని తెచ్చుకొని అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్న తర్వాత ఇక్కడైతే పక్కన కట్ చేయించుకుంటారండి. అది కూడా మాకు ఇక్కడ చాకలి వాళ్ళే కట్ చేస్తారు. అవి కూడా కోళ్ళను కట్ చేసే వాళ్ళు కూడా చాకలి వాళ్ళే ఉంటారు. చూసారు కదా, అక్కడ ఈయన చాకలి ఆయనేనండి. ఆయన కట్ చేస్తున్నారు. కట్ చేసిన తర్వాత ఆ కోళ్ళని పైన ఉన్న తలగల ఉంటాయి కదా, తలకాయలు అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, ఆ చాకలి వాళ్ళే. ఇంకా మిగతా పార్ట్ అయితే మనకి ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుందండి మా ఊర్లో. ఇంకా అదే ఆనవాయితీగా ఇంకా వాళ్ళే చేస్తున్నారు మొత్తం ఎన్నో సంవత్సరాల నుండి కూడా. ఇంకా మరి మీ ఊర్లో ఎప్పుడైనా మీరు ఇలాంటిది ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ ఇది మాకు మొత్తం కృష్ణా జిల్లా అండి. ఇటు సైడ్ అయితే మాకు ఇలాగే ఉంటుంది. కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి కానీ ఇక్కడైతే ఇలాగే చేస్తారు. మాకు వానలు పడినప్పుడు పడవు కదా మనకి ఎక్కువ, వానలు పడని టైంలో కూడా ఇలాగే అమ్మవారికి మొక్కుకొని ఇలాగే నివేదన చేస్తారండి. కొంతమంది అయితే కప్పలను కూడా ఊరేగిస్తారు. మాకు వానలు పడని టైంలో అయితే కప్పలను ఊరేగిస్తే ఆ రోజైతే ఖచ్చితంగా వాన పడుతుందని నమ్మకం అండి ఇక్కడ. అలా చాలాసార్లు చేశారు మాకైతే ఇక్కడ. నేనైతే హైదరాబాద్లో చూడలేదు కానీ ఇక్కడ మా ఊర్లో అయితే అలా చేసినప్పుడు చాలాసార్లు చూశాను. నేను అప్పట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే ఆ వీడియో కూడా ఖచ్చితంగా షేర్ చేసేదాన్ని. ఇప్పుడైతే చేయట్లేదు, ఇప్పుడు వానలు అయితే బాగానే పడుతున్నాయి కదా. అప్పుడైతే కప్పలను ఊరేగిచ్చేవాళ్ళు వానలు పడాలని. చూసారు కదా, ఈ పండక్కి ఎక్కడెక్కడి నుండో అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ కూడా ఇలా పండగకి అయితే వస్తారండి. ఇది సంవత్సరానికి ఒకసారి ఇలా చేసుకుంటారు. వినాయక చవితి వెళ్ళిన తర్వాత వారమే చేసుకుంటారు. తర్వాత ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు. ఎంతమంది ఊర్లో ఇలాగే చేసుకుంటారండి. ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవత ఉంటారు కదా. కొంతమందికి ఏమో పోచమ్మ అని, నల్లమ్మ అని, మైసమ్మ అని ఉంటారు కదా. మా ఊర్లో అయితే ఇక్కడ గంగానమ్మకైతే చేస్తారండి ఇలాగా. గంగానమ్మ, నూకాలమ్మ ఇద్దరు దేవతలు అయితే ఉన్నారు మాకు ఇక్కడ. వీళ్ళిద్దరు గ్రామ దేవతలుగా ఉంటారు ఇక్కడ మాకు. ఇది ఊరి ఎంట్రన్స్లో ఉంటుంది ఇక్కడ గంగానమ్మ తల్లి చెట్టు. ఇక్కడ వేప చెట్టు అలాగే రావి చెట్టు 2 చెట్లు కలిపి ఇక్కడైతే మాకు ఇలా ఏర్పాటు చేశారు. ఆ చెట్టు కిందనే మాకు అలా నాగసర్పాల విగ్రహాలు, జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు ఇంకా రాళ్ళు ఉంటాయండి. అవి మాకు స్వయంగా వెలిసినాయి అని చెప్తున్నారు. మాకు ఎప్పటి నుండో ఉన్న విగ్రహాలు అవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.